ఇన్వెస్ట్మెంట్ అంటే గుర్తొచ్చింది. మొన్న నేను ఒక అప్స్టాక్స్ అని ఒక యాప్ చూసిన. ఇట్స్ ఎ ట్రేడింగ్ యాప్, ఇట్స్ ఎ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాప్. ఇది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇట్స్ పవర్డ్ బై టాటా గ్రూప్ అని ఉండే, రతన్ టాటా. హాయ్ గైస్, ఐ ఆమ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒక 3 days బ్యాక్ అప్స్టాక్లో ఉన్న ఆఫర్ పైన ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో అది ఏంటంటే, మనం కనుక ఒక్కరిని రిఫర్ చేసినట్టయితే మనకి 600 రూపీస్ వరకు రావచ్చు. అండ్ అలాగే మీరు కనుక ఇందులోకి రిజిస్టర్ అయినట్టయితే మీకు ఏంటంటే ఈ 300 రూపీస్కి సంబంధించిన ఫ్లిప్కార్ట్ వౌచర్ అనేది వస్తుందని చెప్పాను. సో చాలామంది ఇందులో ఏంటంటే రిజిస్టర్ అయ్యారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దగ్గర ఒక 20 మంది ఈ అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యారు. అంటే అది కూడా మన రిఫరల్ లింక్ ద్వారానే ఒక 20 మెంబర్స్ వరకు అయితే జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఎంటర్ చేసి, సో మిగతా ఈ తర్వాత పాన్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, ఈ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయలేరు. సో వీళ్ళకందరికీ ఏంటంటే అకౌంట్ అనేది పెండింగ్లోనే ఉంది. అంటే వీళ్ళు ఇంకా అకౌంట్ని సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే వేయలేరు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, దగ్గర ఒక 20 మంది అయితే జాయిన్ అయ్యారు. బట్ ఒక్కరికి కూడా అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. చాలామందికి ఈ అప్స్టాక్లో అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకనే ఈరోజు నేను ఏంటంటే అప్స్టాక్లో అకౌంట్ని ఎలా ఓపెన్ చేయాలని చెప్తున్నాను. సో గైస్, చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది. అంటే ఇది ట్రస్టెడ్ యాప్ అయినా, ఇది ట్రస్టెడ్ కంపెనీ అయినా అని చాలామంది అడుగుతున్నారు. సో గైస్, ఇది ఏంటంటే ట్రస్టెడ్ కంపెనీ, 100% జెన్యూన్. సో మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ యాప్ని చాలా పెద్ద యూట్యూబర్స్ అండ్ అలాగే చాలా పెద్ద స్టార్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే ఈ అప్స్టాక్ దాంట్లో మన రతన్ టాటా ఇన్వెస్టర్గా ఉన్నారు కాబట్టి సో ఈ అప్లికేషన్ అనేది 100% జెన్యూన్. సో మరి లేట్ చేయకుండా అప్స్టాక్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో నేను మీకు చెప్తాను. సో ఫాలో అయిపోండి. సో గైస్, ముందుగా మీరు ఏంటంటే అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇందులో ఏంటంటే మీకు సంబంధించిన ఫోన్ నంబర్ అండ్ అలాగే ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది. సో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు ఏంటంటే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. సో సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ అడుగుద్ది. సో పాన్ కార్డ్ అయితే మీకు పక్కా ఉండాలి. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే మీకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుద్ది. సో వీటిని కూడా మీరు ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే గైస్, ఇక్కడ బేసిక్ అని కొన్ని ఆప్షన్స్ అడుగుతాయి. సో ఇక్కడ ఏం మీరు కొట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఇక్కడ ఏదైతే ప్రోమో కోడ్ కనిపిస్తుందో ఆ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో మీరు ప్రోమో కోడ్ ఎంటర్ చేయకుండా పర్వాలేదు. సో మీరు నెక్స్ట్కి ప్రొసీడ్ అయిపోవచ్చు. తర్వాత మీకు ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్ అడుగుద్ది. అంటే మీ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుద్ది. సో వీటిని కూడా ఎంటర్ చేసేయండి. సో వీటిని ఎంటర్ చేసిన తర్వాత గైస్, ఇక్కడ మీకు ఏంటంటే సిగ్నేచర్ అడుగుద్ది. సిగ్నేచర్ అంటే మీరు ఒక వైట్ పేపర్ మీద మీ సైన్ పెట్టేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ ఇన్కమ్ ప్రూఫ్ అని ఉంటుంది. సో ఇన్కమ్ ప్రూఫ్ అనేది మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే ఆప్షనల్ మాత్రమే. సో ఇది అప్లోడ్ చేయకండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే యాడ్ యువర్ అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ కార్డ్ పైన మీ నేమ్ ఎలాగైతే ఉందో అలాగే ఎంటర్ చేసి అండ్ అలాగే మీ ఆధార్ కార్డ్ పైన ఉన్న అడ్రస్ డీటెయిల్స్ని ఇక్కడ ఫిల్ చేయండి. ఇలా ఫిల్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అండ్ అలాగే మీ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసేసి ఇందులోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత గైస్, మళ్ళీ మనకి ఏంటంటే మన పాన్ కార్డ్ ఫోటో అండ్ అలాగే మనకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతుంది. సో వాటిని కూడా మీరు ఫోటో తీసి ఇందులోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయొచ్చు. సో ఇక్కడికే ప్రాసెస్ అయిపోలేదు, ఇంకొక మెయిన్ ప్రాసెస్ ఉంది. సో ఈ మెయిన్ ప్రాసెస్లో మీరు ఏంటంటే ఇక్కడ ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే గైస్, మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయమంటుంది. సో మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే ఇలాంటి ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు ఏంటంటే ఒక చిన్న వీడియోని రికార్డ్ చేయాలి. అంటే మీ ఫేస్ కనిపించేలా ఒక 10 seconds నుంచి 30 seconds వరకు
ఒక చిన్న వీడియోని రికార్డ్ చేసేసి ఇందులోకి అప్లోడ్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక 4 అవర్స్లో మీ అప్స్టాక్ అకౌంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో తర్వాత మీకు 1 డేలో ఏంటంటే మీకు సంబంధించిన యూజర్ నేమ్ అండ్ అలాగే మీకు సంబంధించిన పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి మీరు అప్స్టాక్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. సో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయని నాకు తెలుసు. సో ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.